ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ లెంట్లోని మొదటి దినము భస్మ బుధవారము. ఈ దినం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దేవుడు ఇప్పుడైనను అని సంబోధిస్తున్నాడు. ఆలస్యమైన, తప్పులు ఎక్కువైనప్పటికీ మనం దేవుని దగ్గరికి తిరిగి రావాలనే అది దేవుని చిత్తమని తెలియచేస్తున్నాడు. దేవుడు మన బాహ్య ఆచారాలను కాదు, మన హృదయ స్థితిని చూస్తాడు. ఉపవాసం, కన్నీరు, దుఃఖం ఇవన్నీ దేవుని ముందు మన వినయాన్ని చూపించే మాటలు. ఈ భస్మ బుధవారం మనకు ఏం గుర్తు చేస్తుందంటే, మనము మట్టివారమే. దేవుని కృప లేకుండా మన జీవితం శూన్యం. కేవలం పెదాలతో కాదు, మనఃపూర్వకంగా అంటే పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించేవాడు, కృప చూపేవాడు. ఈ కాలంలో మన పాపాలని ఒప్పుకొని మన జీవితాలను సరిదిద్దుకొని దేవుని సమీపానికి, ఆయన సంబంధంలోకి రావాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నీవు ఖచ్చితంగా మరణానికే వెళతావు. ఎందుకంటే దేవుడు నీకు వచ్చిన ఒక అవకాశాన్ని నువ్వు త్రోసిపుచ్చావు కాబట్టి దేవుని ఉగ్రతకు లోనవుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ దినమున మేము వినయంతో నీ సన్నిధికి వస్తున్నామయ్యా. ప్రభువా, మేము అనేక సార్లు తప్పిపోయాము, నీ చిత్తానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తించాము. ఈరోజు నువ్వు పిలిచినట్లుగా మనపూర్వకముగా నీ వైపు తిరుగుటకు మాకు సహాయం చేయండి. మా హృదయాల్ని శుద్ధి చేయండి, మా పాపాలని క్షమించండి. యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.